ఇప్పుడే లంచ్ అయిపోయింది, తినేసాము. బైక్ ఎలా తీయాలి, వెళ్ళిపోదాం. బిర్యానీ చెప్పాం 150 అంట. ఒకరికి ఒకటే సరిపోతుంది. చిన్న బౌల్లో తెచ్చాడు. మనకులా ఫుల్ ఆఫ్ అలాంటి ఏమి ఉండవు ఇక్కడ. ఎక్కడ లేవు, వేరే చోట కూడా ఉండవేమో తెలియదు మరి. వీళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారంట. దిస్ కార్. అక్కడ థమ్స్అప్ లేదంట. బిర్యానీ ఏమన్నాడు, థమ్స్అప్ అమ్మాలి కదా. వీళ్ళకి తెలీదా బిర్యానీ ఏమిటో థమ్స్అప్ అమ్మాలని. స్ప్రైట్ ఉంది అంటున్నాడు. అరే థమ్స్అప్పే కావాలరా నాకు అంటే లేదన్నాడు. సర్లే, దారిలో మళ్ళీ థమ్స్అప్ కోసం ఆగాలి. బేసికల్గా ఫోటోలు దిగట్లేదు. దట్ వాజ్ వెరీ డిసప్పాయింటింగ్. అంటే నేను దిగుతున్నాను సెల్ఫీలు నా ఫోన్లో. అమ్మ తెచ్చాను రా బాబు, 2 నిమిషాలు గుండె అయిపోయింది. ఫోనే నా ఫోన్లో బ్యాక్ కెమెరా పని చేయట్లేదు దీనికి వెళ్ళడం వల్ల. సో సెల్ఫీలే అవుతున్నాయి. ఎన్నెన్ని దిగుతుంది సెల్ఫీలు. మనం ఫేస్ ఏమైనా గొప్పగా ఉంటుందా? అటు కొంచెం ఇటు కొంచెం తీయడానికి మొహం కనబడకుండా తీసుకోవాలి ఫోటోలు. అవి ఏం పని అవ్వట్లేదు. అబ్బా, పెద్ద క్లౌడ్ చూస్తే భయం వేస్తుంది నాకు. బ్లాక్ కలర్లో ఉంది. మొత్తం ప్యాక్ చేస్తాం వెనకాల. వర్షం పడితే ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఫోన్ ఒకటి, ఇన్స్టా 360 ఒకటే బయట ఉన్నాయి. ఆ 2 కూడా లోపల వేసామంటే వెళ్ళిపోవచ్చు. ఇది 350 కిలోమీటర్స్ వెళ్ళాలంట. అదే 255 అన్నాం. ఎంతవరకు వచ్చామో చూద్దాం. వర్షం పడుతుంది. $221, 100 కిలోమీటర్స్ వచ్చాము. 80 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ వచ్చాము అంతే. 221 ఉంది ఇంకా. వాడు తినమ్మా, హైవే కట్ అయిపోతున్నామా. ఇలా వెళ్ళిపోవచ్చు. మనకు వర్షం పడకుండా ఉంటే చాలు. హెల్మెట్ కూడా ఉంది కాబట్టి ఇలా వెళ్ళిపోతే సేఫ్. ఏంటా సౌండ్? కరెక్ట్గా క్లౌడ్ కింద ఉన్నాం మనం. ముందు గట్టి కొడుతుంది అయితే వర్షం. కెమెరా లోపల పెట్టేద్దాం అయితే, ఎందుకు డౌట్గా ఉంది. ఓ కెమెరా ఫోన్ బయట ఉండిపోయినాయి. ప్లీజ్ ప్లీజ్ వర్షం పడకు చాలు. పొద్దునే కదా థ్యాంక్స్ చెప్పా వర్షం పడ్డావని. పైన ఏం లేదు కదరా, వెళ్ళిపోవచ్చు. ఎక్కడెట్టారు దాన్ని? మరి అంతకెందుకు వెళ్ళెట్టారా నువ్వు? ఎప్పుడు గట్టిలాగా వస్తుందా? నాది రావట్లేదు, ఇరిగిపోయేలా ఉంది. సరిపోతే ఎలా పెట్టేసుకుంటే ఇలా రాదు. బా పద కొట్టేద్దాం. అయిపోయింది వర్షం ఆగిపోయింది. ఎక్కడి నుంచి పోనలేదు రే. లేదన్నాను కదరా, పడుతుందండి ఇంకా. లేదు ఆగిపోయింది. థ్యాంక్ యూ. 200 కిలోమీటర్స్కి 4 hours చూపిస్తుంది. అంటే గంటకి 50 కిలోమీటర్లు.
నార్మల్గా మేము ఏమనుకున్నామంటే 300 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. గంటకు ఒక 70-80 కిలోమీటర్ కొట్టేయచ్చు, హైవే ఉంటుంది అలా అలా అనుకున్నాం. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఏం చూసిందంటే 300 కిలోమీటర్స్ హైవే మీద అయితే ఒక టైం పడుతుంది, ఎక్కడైతే ఒక టైం పడుతుంది. మేము ఎలా లెక్కేసుకున్నామంటే ఇక్కడి నుంచి 300 కిలోమీటర్స్ కాబట్టి ఒక 2-4-5 అవర్స్లో వెళ్ళిపోతాం, అలా లెక్కేసుకున్నాం అన్నమాట. ఈసారి తెలుసుకున్న లెసన్ ఏంటంటే ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు గూగుల్ మ్యాప్స్లో కూడా పెట్టి ఆ రెండింటిని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎంత టైం పడుతుంది. ఆ తర్వాత ప్లాన్ చేయాలి. కొన్ని ప్లేసెస్ ప్లాన్ చేస్తాం అలాగే. శబరిమల నుంచి ఇక్కడికి మధ్యలో ఘాటి ఉంటుంది కదా, ఎంత టైం పడుతుందో చెక్ చేసి అలా పెట్టుకున్నాం. సో మీరు కూడా నెక్స్ట్ టైం రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తే ఇలాగా కిలోమీటర్స్ ఒకటి చూసుకొని కొట్టేయచ్చు అనుకుంటే అవ్వదు. రోడ్ కండిషన్స్ కూడా చెక్ చేసుకోండి ముందే. అది ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను రామేశ్వరం నుంచి కన్యాకుమారి నుంచి రామేశ్వరం వెళ్తున్నాం కదా. సో గూగుల్ మ్యాప్లో పెట్టుకొని ఒకసారి జూమ్ ఇన్ చేసుకొని రూట్ బాగానే ఉందా, ఎంతసేపు పడుతుంది, ఏ హైవే మ్యాప్స్ నుంచి వెళ్తుంది, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకున్నారనుకో, సో దట్ మీకు ఆ రోడ్లో వెళ్ళకుండానే మీకు ఈ టైంలోకి వెళ్ళొచ్చు అన్న ఐడియా వస్తుంది అన్నమాట. అదే మనకి ఆల్రెడీ వెళ్ళిన రోడ్డు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంటే మనం చెప్పేయచ్చు ఆ టైం ఎంత పడుతుంది, 3 అవర్స్ పడుతుంది అని చెప్పి. ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఏమిది పడిపోయిందా? ల్యాప్టాప్ బ్యాగ్ పడిపోయేలా ఉందని చెప్పి ఆపి మొత్తం సెటప్ అంతా మళ్ళీ తీసి ల్యాప్టాప్ బ్యాగ్ తగిలించుకున్నాను నేను. ఆ రెయిన్ కవర్లే తీసిస్తాము, వర్షం ఏం పట్టలేదు కదా అని. ల్యాప్టాప్ బ్యాగ్ ప్రాబ్లం అయిపోయింది భయ్య బాగా. ఈసారి ల్యాప్టాప్ తీసుకురావడం మానేయాలి. ఇప్పుడే పోలీసులు ఆపారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అలా డీటెయిల్స్ తీసుకున్నారు. బ్యాగ్లో ఏమన్నాయి అడిగాడు, బట్టలు ఉన్నాయి, ప్రసాదాలు ఉన్నాయని చెప్పాము. ఫస్ట్ చెప్తే కానీ ఓకేలే అని వదిలేసాడు. Insta360తో ఏంటంటే వెంటనే రికార్డ్ చేయడానికి అవ్వట్లేదు. క్విక్ రికార్డ్ ఆప్షన్ ఉంది, అది 360 రికార్డ్ అవుతుంది. మళ్ళీ అది నార్మల్ కెమెరా కింద మార్చుకొని చేసుకోవాలి. లొకేషన్ సూపర్ ఉంది కదా. కూలింగ్ గ్లాస్ పెట్టుకుని చూస్తే నాకు ఇంకా బాగుంది. బ్లూ స్కై, ఆరెంజ్ కలర్ గడ్డి, మధ్యలో ఒక లైన్తో అలా గ్రీనరీ. బాగుంది, నిజంగా బాగుందన్న. వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను, ఫోటో ఆపమని ముందు బండి ఆపమని తీసుకుందాం. అరే బండప్ పక్కన బండప్ అట్లే. సూపర్ ఉంది లొకేషన్ అసలు. ఇది దేనికి అరిసారు అలాగా? హ్యాండ్లైట్ తెప్పాలి, చక్రం కాదు. కొన్ని లొకేషన్లు మ్యాండేటరీగా ఆగాల్సిందే. అలా మీరు రామేశ్వరం వెళ్తే ఈ రోడ్లో ఆగండి. సూపర్ ఉంది అసలు లొకేషను. ఇప్పుడే బండికి ఫోటోషూట్ చేశాను, బండికి బాగానే వచ్చాయి.
నాకు తీమని అడిగిచ్చి ఎలా వచ్చే సూపర్ ఉంది కదా లొకేషన్. అలా హైలైట్ అసలు అది. రైడ్ అప్డేట్ ఇంకా 82 కిలోమీటర్స్ ఉంది. టైం వచ్చేసరికి 6:58 అయింది. చాలా స్లోగా వెళ్తున్నాం. యాక్చువల్గా నాకు పని ఉంది, రూమ్కి వెళ్ళా, రామేశ్వరం వెళ్ళాలి, ఫుడ్ తినాలి, టెంట్ వేసుకోవాలి, ఆ తర్వాత వర్క్ స్టార్ట్ చేయాలి. లైట్గా హెడేక్ ఉంది. ఇప్పుడే ఒక టీ తాగాం. ఇప్పుడంటే ఇప్పుడు కాదులేండి, ఒక అరగంట అవుద్ది. రోడ్డు ఎక్కడి నుంచి బాగుందంటే ఒక 150 కిలోమీటర్స్ బ్యాక్ నుంచి బాగానే ఉంది రోడ్డు. మధ్యలో ఒక 50 కిలోమీటర్స్ బాగాలేదు అంతే. టోటల్ 300లో ఫాస్ట్గా కొడితే వెళ్ళిపోవచ్చు. మేము జాయిగా ఫోటోలు తీసుకుంటా, వీడియోలు తీసుకుంటా, టీ బ్రేకులు తీసుకుంటా అలా జాయిగా వచ్చాం. ఇంకా 83 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మనకి వెళ్తున్నప్పుడే మనకి బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఫేమస్ బ్రిడ్జ్, అది వస్తుందంట. యాక్చువల్గా అది డే టైంలో చూద్దాము వెళ్ళిపోయి అనుకున్నాం. సిచ్యువేషన్ అలా లేదు, ప్రజెంట్ చీకటి అయిపోయింది అప్పుడే. అది ఎట్లా వచ్చినప్పుడు కూడా అదే రూట్లో వస్తాం కాబట్టి చూడొచ్చు. రైడ్ అప్డేట్ టైం 8:22 అయింది. పంబా బ్రిడ్జ్ ఏదో అంటారు కదా, పంబా బ్రిడ్జ్ అనుకుంటే అక్కడికి వచ్చాం ప్రజెంట్. ఇక్కడ కనిపిస్తుంది ఆ వ్యూ. ఈ బ్రిడ్జ్ దాడుతున్నాం మనం. మార్నింగ్ అయితే సూపర్ ఉంటుంది వ్యూ. యాక్చువల్గా ఇక్కడికి మేము 6 కల్లా రావాలి. 2 hours డిలే, 2.5 hours. ఏమీ కనబడట్లేదు ఇప్పుడు. మార్నింగ్ అయితే రేపు బీచ్ వ్యూ ఉంటుంది అనుకుంటా, అటు ఇటు. మార్నింగ్ రావాలి. మార్నింగ్ వస్తే మనం బీచ్ వ్యూ చూడవచ్చు. ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది రామేశ్వరానికి. రామేశ్వరం అనేది అంతా ఒక ఐలాండ్లో ఉంటుంది.
ఆ ఐలాండ్ని కనెక్ట్ చేసే బ్రిడ్జ్ పేరే పంబా బ్రిడ్జ్. ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఏది బ్రిడ్జ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బ్రిడ్జ్ స్టార్ట్ అయింది. ఎక్కడ అటుపక్క ఏది ట్రైన్ వెళ్ళే బ్రిడ్జ్ ఉంటుంది, బాగా కింద కొండి ఉంటుంది, అదేది కనపడట్లేదు. అందుకే పగలు వెళ్ళాలి. అటుపక్క నంబర్లు రాసి ఉన్నాయి కదా, అదే అనుకుంటా ట్రైన్ వెళ్ళేది. అర్రే కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుందిరా. అయితే మనకు చూడలేడానికి ఉండదు. అయితే లొకేషన్ చూడడానికి ఉంటుంది కానీ ట్రైన్ వెళ్ళదు కదా దాని మీద.